నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లబరిచే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక చారిత్రాత్మక ముందడుగు వేశారు. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. 34 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్, లెబనాన్ ప్రతినిధులు వాషింగ్టన్లో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. ఇది ఒక రకంగా అంతర్జాతీయంగా దౌత్య విజయమని భావిస్తున్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో అమెరికా మధ్యవర్తిత్వంతో చురుకైన పాత్ర పోషించింది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు వర్గాలతో స్వయంగా ఫోన్లో సంభాషించారు. దీంతో 10 రోజుల విరామం తర్వాత సరిహద్దుల్లో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు తదుపరి ప్రణాళికలు సిద్ధం కావాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. ఈ ఒప్పందం కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాకుండా అస్థిరంగా ఉన్న మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి సుస్థిరతకు పునాది వేస్తుందని ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ చొరవ యుద్ధ మేఘాల మధ్య శాంతి కాంతులను నింపింది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.